15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుందన్న పవన్ కళ్యాణ్. ఆధారాలిస్తే విచారణకు సిద్ధమన్న లోకేష్. ఇక తొలి రోజు కస్టడీలో వంశీపై ప్రశ్నల వర్షం. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ అమలు చేస్తామన్నారు. కేంద్రం తదుపరి ఇచ్చే వాయిదాతో అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు. కేంద్రం ఇచ్చే 6,000కు 14,000 కలిపి 3 వాయిదాల్లో అన్నదాత సుఖీభవ చెల్లిస్తామన్నారు చంద్రబాబు. దగాపడ్డ రాష్ట్రాన్ని కాపాడడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం ఊహించిన దానికంటే ఎక్కువ సహకరిస్తోందన్నారు. ప్రజామోదంతో మళ్లీ సభలో అడుగుపెట్టామన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటామనడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేదన్నారు. 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటామన్నారు. గవర్నర్ కు గౌరవం ఇవ్వని పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీల్లేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్లమవుతామన్నారు. వైసీపీని 5 ఏళ్లు తట్టుకొని నిలబడ్డారని సీఎం చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. శాసనమండలి వేదికగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైస్ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామా చేయించారన్న వైసీపీ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలను ఎవరు బెదిరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బెదిరించారంటూ ఆరోపణలు చేయడం సరికాదన్న లోకేష్ ఆధారాలిస్తే విచారణకు సిద్ధమని సభ సాక్షిగా తేల్చి చెప్పారు. బెదిరించే అలవాటు కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. బెదిరింపులు, అరాచకాలు వైసీపీకే అలవాటన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, బెదిరింపులపై విచారణ సాగుతోందన్నారు. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. బెదిరింపులకు దిగిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని మరోసారి స్పష్టం చేశారు లోకేష్. కావాలంటే రాసి పెట్టుకోవాలని సూచించారు. గవర్నర్తో ఎన్నో అసత్యాలు చెప్పించారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జీవీరెడ్డితో బలవంతంగా రాజీనామా చేయించారన్నారు. అసెంబ్లీలో 3 పక్షాలు ఒకవైపే ఉన్నాయని, అందుకే మేం ప్రతిపక్ష హోదా అడిగామన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే పవన్ కైనా ఇవ్వాలన్నారు బొత్స. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన బాధ కలిగించిందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అతిథిగా వచ్చిన గవర్నర్ను గౌరవించాల్సిందన్నారు. పోడియం దగ్గర పేపర్లు చింపి విసిరేశారన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి తమ సభ్యులతో అలా చేయించడం సరికాదన్నారు. బొత్స కూడా తప్పు అని చెప్పలేదన్నారు స్పీకర్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ రిమాండ్ మంగళవారంతో ముగిసింది. దీంతో 4 నిందితులను పోలీసులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు రిమాండ్ను 14 రోజులు పొడిగించింది. మొదటి రోజు వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కృష్ణలంక పిఎస్లో విచారించారు. లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ తో కలిపి వంశీని ప్రశ్నించారు. సత్యవర్ధను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు బెదిరించారు అంటూ 20కి పైగా ప్రశ్నలు సంధించారు. 3.5 గంటల పాటు 3 ఏసీపీలు విచారించారు. వైద్య పరీక్షల తర్వాత జైలుకు తరలించారు. తెలంగాణ అభివృద్ధిని ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలన్న కిషన్ రెడ్డి. ఇక ఎల్లుండి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయం. క్రికెట్ మ్యాచ్ కు రాజకీయాలకు సంబంధం ఏంటన్న కాంగ్రెస్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ స్టేట్ ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్ వర్సిటీ, ట్రేడింగ్ సహా పలు రంగాల్లో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. ఈ భేటీకి క్వీన్స్లాండ్ గవర్నర్తో పాటు ఫైనాన్స్ మంత్రి ఉన్నారు. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధిని ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలన్నారు. తనపై రేవంత్ చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. రేవంత్ తో చర్చకు సిద్ధమన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల కొందరు వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు మంత్రి ఉత్తమ్. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తామన్నారు. ప్రపంచంలో గొప్ప గొప్ప ఇంజనీర్లను పిలిపించామన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలానికి 40 మీటర్ల దగ్గరికి వెళ్లామన్నారు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న కుమార్. ట్రైన్ ట్రాక్ పై ఉన్న బురదను తొలగిస్తున్నామన్నారు. డ్రోన్ పరికరాలతో పాటు స్నిఫర్ డాగ్ స్క్వాడ్ ను తీసుకువెళ్లామన్నారు. ఒక్కోసారి లోపలికి వెళ్లి రావడానికి 4 గంటలు పడుతోందన్నారు. మేఘా కంపెనీ నుంచి డీ వాటరింగ్ పంపులు తెప్పించామన్నారు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న కుమార్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలన్నారు కేటీఆర్. 8 మంది టన్నెల్లో చిక్కుకుంటే సీఎం ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 3 భారీ ప్రమాదాలు జరిగాయన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా పనులు ప్రారంభించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ఎల్లుండి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. తమకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే ఇప్పటి వరకు మేం వెళ్లలేదన్నారు హరీష్ రావు.
రేవంత్ ఢిల్లీ పర్యటనపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ లాగా మేమెవరిని రహస్యంగా కలవడం లేదని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ ఉదయం 6 గంటలకు ప్రైవేట్ కారులో ఎక్కడికి వెళుతున్నారో అని ఢిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. ఎన్నికలకు 90 కోట్లు ఖర్చు చేశామని కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డే చెప్పారని, మరి ఈడీ ఐటీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరింత దిగజారినట్టు ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్టు మాట్లాడడం సరికాదన్నారు. బండి వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. క్రికెట్ మ్యాచ్ కు రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కేసులపై అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ టీం అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ ఎన్నికల కమిటీ. పంచాయతీరాజ్ శాఖ అధికారులపై సీతక్క ఆగ్రహం. సమాజంలో విభజన తేవాలని బండి సంజయ్ చూస్తున్నారన్న ఆది శ్రీనివాస్. తాడిపత్రికి ఏమైనా వేరే చట్టం ఉందా అన్న పెద్దారెడ్డి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది జనసేన. ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఒంగోలుతో పాటు తిరుపతికి చెందిన పలువురు వైసీపీ నేతలు పవన్ సమక్షంలో జనసేన గూటికి చేరారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, ఒంగోలు డిప్యూటీ మేయర్ సహా 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు జనసేనలో చేరారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. నాసిరకం పనులకు బిల్లులు ఎలా చెల్లించాలని నిలదీశారు. పనుల్లో నాణ్యత పరిశీలనకు క్వాలిటీ కంట్రోల్ టీంలు పంపాలని ఆదేశించారు. గ్రామీణ రహదారుల నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంట్రాక్టర్లు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వెళ్తామనడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. ప్రతిపక్ష హోదా రావడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయన్నారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. సభ్యత్వం రద్దు కాకుండా ఉండేందుకే నిన్న వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారన్నారు పురంధేశ్వరి. బండి సంజయ్ మతాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సమాజంలో విభజన తేవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను పాక్ తో పోల్చడానికి సిగ్గుండాలన్నారు. దమ్ముంటే కేంద్రంతో కులగణన చేయించాలన్నారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అదానీ, ఇలాన్ మస్క్ ఒక్కటి కాబోతున్నారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజకీయాలను కార్పొరేట్ సంస్థలు శాసించడం మంచిది కాదన్నారు. కేసీఆర్ అబద్ధం చెప్పినా జనం నమ్ముతారని, చంద్రబాబు నిజం చెప్పినా అబద్ధం అనుకుంటారన్నారు నారాయణ. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు కోరుతామని, ఒప్పందంలో భాగంగా మాకు ఒక సీటు ఇవ్వాలని అన్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత బీహెచ్. కర్నూలు జిల్లా పెదపాడులో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య స్మృతి భవనం నిర్మించాలని కోరానన్నారు. తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తయిందని, ఏపీలో కూడా కులగణన చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరానన్నారు. అంజన్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కొందరు చేసిన వ్యాఖ్యలకు బాధపడి తప్పుగా భావించొద్దన్నారు. అన్ని కులాలతో రెడ్డి సామాజిక వర్గం సఖ్యతగా ఉంటుందని, కొత్తగా వచ్చిన వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రెడ్డి సామాజిక వర్గ నేతలు ఓపికతో ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాడిపత్రిలో వైసీపీ ఉండకూడదని జేసీ దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆఖరికి పోలీసులు కూడా వైసీపీ నాయకులు తాడిపత్రిలో ఉండొద్దని చెప్తున్నారన్నారు. తనను కూడా తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. తాడిపత్రికి ఏమైనా వేరే చట్టం ఉందా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మార్చి 5న అఖిలపక్ష సమావేశం. పాత లిక్కర్ పాలసీలోనే అవకతవకలు ఉన్నాయన్న ఆతిషి. రేపటితో ముగుస్తున్న మహాకుంభమేళా. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు ప్రధాని మోదీ. అసోం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సును ప్రారంభించిన మోదీ 2047 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. లాజిస్టిక్స్, టూరిజం, అగ్రికల్చర్, ఇండస్ట్రీ రంగాల్లో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారబోతుందన్నారు. ఎంపీ నియోజకవర్గాల డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయని, ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయన్నారు. జనాభాను నియంత్రించడమే తమిళనాడుకు శాపంగా మారబోతుందన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగిస్తుండగా ఆప్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఆతిషి సహా 12 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంపై కాగ్ రూపొందించిన నివేదికను బీజేపీ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2021-22లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి 2,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ తేల్చింది. నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోవడం, విధానాల రూపకల్పనలో పారదర్శకత లేకపోవడం వంటివి చోటు చేసుకున్నాయని కాగ్ స్పష్టం చేసింది. కొత్త లిక్కర్ పాలసీని కాగ్ ప్రశంసించిందన్నారు ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి. పాత లిక్కర్ పాలసీలోనే అవకతవకలు ఉన్నాయని తెలిపిందని, కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసి ఉంటే ఢిల్లీ ఆదాయం రెట్టింపయ్యేదన్నారు. పాలసీ అమలు చేయకపోవడంతో 2,000 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఆదాయం కోల్పోవడానికి ఎల్జీ, సీబీఐ, ఈడీ కారణమన్నారు. ఎల్జీ, సీబీఐ, ఈడీపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని బెళగావిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరాఠీలో మాట్లాడలేదంటూ కర్ణాటకకు చెందిన బస్ డ్రైవర్, కండక్టర్పై మరాఠా యువకులు దాడి చేసిన ఘటనపై కన్నడ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బెళగావిలో కర్ణాటక పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. గాయాలతో చికిత్స పొందుతున్న బస్ డ్రైవర్, కండక్టర్ను కర్ణాటక పరిరక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణస్వామి పరామర్శించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది ఢిల్లీ కోర్టు. జస్వంత్ సింగ్, తరుణ్దీప్ సింగ్ జంట హత్యల కేసులో సజ్జన్ కుమార్ కు రౌజ్ ఎవెన్యూ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే బాధిత కుటుంబ సభ్యులు సజ్జన్ కుమార్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టు ముందు ఆందోళన చేపట్టారు. మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. చివరి అమృత్ స్నాన్ కోసం 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మారుస్తామని ప్రకటించారు.